హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏం లేట్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్సీఎం ఇంకా హెచ్సిఎఫ్ రిలేటెడ్ కొన్ని షార్ట్ కట్స్ అయితే చెప్తాను, వినండి. అది కూడా మీ ద్వారా చెప్పిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం 18 ఇంకా 72 యొక్క ఎల్సీఎం ఇంకా హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకేనా? ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయాలంటే ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. ఎల్సీఎం చేయాలంటే ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవాలి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్లో అన్ని ప్రైమ్ నెంబర్స్తోనే డివైడ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్ లీస్ట్ ప్రైమ్ నెంబర్ 2 కదా. 2 9 18, 2 3 2 6. నెక్స్ట్ 2 టేబుల్లో చేద్దాం. ఇది ఈవెన్ నెంబర్ కాబట్టి 9 ఇట్లనే ఉంచుకోండి. 18. నెక్స్ట్ 3 3 3 6, 3 1 3 2. సో అన్ని ప్రైమ్ నెంబర్స్ వచ్చినప్పుడు మనం ప్రాసెస్ అనేది స్టాప్ చేసి ఇవన్నీ మల్టిప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఓకేనా? 2 2 4, 4 3 12, 12 3 36, 36 2 72. ఇదేంటి? ఎల్సీఎం. హెచ్సిఎఫ్ ఎలా చేయాలంటే బిగ్ నెంబర్ని స్మాల్ నెంబర్తోనే డివైడ్ చేయాలి. ఓకేనా? డైరెక్ట్ 18 4 72 అవుతుంది కాబట్టి ఎక్కడైతే రిమైండర్ 0 వస్తుందో దాని మీద ఉన్నటువంటి డివైజర్ అనేది హెచ్సిఎఫ్ అవుతుంది. దీని నుండి అబ్జర్వ్ చేయండి. ఒక ఫార్ములా ఏం రాయొచ్చు అంటే ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్. ఓకేనా? ప్రోడక్ట్ ఆఫ్ టూ గివెన్ నెంబర్స్. ఇది చూడండి, మనం ఏం ఫైండ్ అవుట్ చేసినాం? ఎల్సీఎం ఆఫ్ 18, 72 అంటే ఎల్సీఎం ఏమొచ్చింది? 72. హెచ్సిఎఫ్ ఏమొచ్చింది? 18. ప్రతిసారి ఇవే వస్తాయా అంటే అవే నెంబర్స్ కావు, డిఫరెంట్ నెంబర్స్ వస్తాయి. కానీ ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన షార్ట్ కట్ ఏంటి అంటే రెండు నెంబర్స్ ఒకదానికొకరి మల్టిపుల్ అయినప్పుడు లీస్ట్ నెంబర్ ఏమో హెచ్సిఎఫ్ అవుతుంది, హైయెస్ట్ నెంబర్ ఏమో ఎల్సీఎం అవుతుంది. ఎల్సీఎం అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్ అయినప్పటికీ ఆన్సర్ పెద్దగా ఉంటుంది. హెచ్సిఎఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అయినప్పటికీ ఆన్సర్ చిన్నగా ఉంటుంది. ఎల్సీఎం హెచ్సిఎఫ్లో ఏది పెద్దది అంటే ఎల్సీఎం పెద్దది, హెచ్సిఎఫ్ చిన్న నెంబర్. చూడండి, ఇంకొక క్వశ్చన్ చూద్దాం. మనం వేరు నెంబర్స్ తీసుకుందాం ఇప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ 12 ఇంకా 30. ఇవి రెండు అయితే ఒకదానికొకటి మల్టిపుల్స్ కావు కదా, చూద్దాం. ఇప్పుడు ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 6 12, 2 15, 2 3, నెక్స్ట్ 3 1 3 5, 2 2 4, 4 3 12, 12 5 60. ఇదేంటి? ఎల్సీఎం. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఎట్లా ఫైండ్ అవుట్ చేయాలి? చిన్న నెంబర్తోని పెద్ద నెంబర్ని డివైడ్ చేయాలి. 12 2 24. రిమైండర్ 0 వచ్చిందా? రాలేదు కాబట్టి ఇది డివైజర్. ఇక్కడ డివైజర్ మనకి డివిడెండ్గా మారుతుంది. ఇప్పుడు 6 2 12. రిమైండర్ 0 వచ్చింది కాబట్టి దీనిపైన ఉన్నటువంటి డివైజరే మనకి హెచ్సిఎఫ్. 60 × 6 ఇదేంటి? హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు మన గివెన్ నెంబర్స్ ఏంటి? 12 × 30. ఇవేంటి? గివెన్ నెంబర్స్. మనం ఏం చేసినాం? ఇంటూనంటే ఏమనాలి? ప్రోడక్ట్. చూడండి, 66 ఎంత? 360. 12 30 కూడా 360. అంటే ఏవైనా 2 నెంబర్స్ ఇచ్చినప్పుడు వాటి ఎల్సీఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్ ఆఫ్ 2 గివెన్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఎగ్జామ్లో వాట్ ఈస్ ద ఎల్సీఎం ఆఫ్ 6 16 24 64 అని క్వశ్చన్ ఇచ్చింది అనుకో, డైరెక్ట్ మనం ఏం చేస్తాం? చాలామంది ఇట్లా వేసుకొని ఎల్సీఎం చేసుకుంటూ వెళ్ళి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తారు కదా. ఇంతకుముందు చెప్పిన షార్ట్ కట్ ప్రకారం ఏమని చెప్పిన, రెండు అంటే ఫ్యాక్టర్స్, రెండు మల్టిపుల్స్ ఉన్నప్పుడు చిన్న నెంబర్ ఏమో హెచ్సిఎఫ్, స్మాల్ నెంబర్ హెచ్సిఎఫ్, బిగ్ నెంబర్ ఎల్సీఎం అవుతుందని కదా. ఇప్పుడు చూడండి, 6కి 24 అనేది మల్టిపుల్ కదా, సో చిన్న నెంబర్ని కట్ చేసుకోండి. ఎప్పుడు ఎల్సీఎం చేసేటప్పుడు ఆన్సర్ బిగ్ ఉంటుంది కాబట్టి చిన్న నెంబర్స్ని కట్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు 16కి 64 మల్టిపుల్ కదా, 16 మల్టిపుల్ 64. సో దీన్ని కట్ చేసుకొని జస్ట్ 24కి 64కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేయండి. ఓకేనా? 24కి 64కి ఎల్సీఎం ఫైండ్ అవుట్ చేస్తే 2 12 2 32, 2 6 2 16, 2 8 2 3 2 8, అగైన్ 2 3 2 4, 2 3 2 2. Now these are the prime numbers. 2 2 4, 4 2 8, 8 2 16, 16 2 32, 32 2 64, 64 3 192. సో ఎల్సీఎం ఎంత అంటే 192. ఈ ట్రిక్ తెలియకుండా ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే చాలా టైం వేస్ట్ అవుతుంది, అవునా? సో ఈ చిన్న
టిప్స్ అనేటివి మనం ఎగ్జామ్లో యూజ్ చేసుకుంటే చాలా చాలా బెటర్. ఇది ఎప్పుడు ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయాలన్నప్పుడు చిన్న నెంబర్స్ని కట్ చేసుకోవాలి. అదే హెచ్సిఎఫ్ అన్నప్పుడు పెద్ద నెంబర్స్ని కట్ చేసుకొని ఈ 6, 16కి హెచ్సిఎఫ్ ఫైండ్ అవుట్ చేసి సరిపోతుంది. చూడండి 6తోని 16 చేయాలి. ఎందుకు చిన్న నెంబర్ నుండి పెద్ద నెంబర్తో డివైడ్ చేయాలి కదా. 6 2s are 12, 6 3s are 18 కాబట్టి 6 2s are 12, రిమైండర్ 4. నెక్స్ట్ ఈ డివైజర్ అనేది ఇక్కడ డివిడెండ్ 4 1s are 4, 2 చూడండి ఇక్కడ ఈ 4 ఇక్కడికి వస్తుంది కాబట్టి 2 2s are 4, సో రిమైండర్ 0. సో ఇక్కడ హెచ్సిఎఫ్ ఎంత 2. ఏం చెప్తున్నానంటే ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేయమని కొన్ని నెంబర్స్ ఇచ్చినప్పుడు ఏవైనా నెంబర్ తీసుకుని 12, 6, 16, 18 ఇట్లా ఈ నెంబర్స్ ఇచ్చి ఎల్సిఎం అని అడిగినప్పుడు 6కి మల్టిపుల్ 12 కాబట్టి ఎల్సిఎం అడిగినప్పుడు స్మాల్ నెంబర్స్ని కట్ చేసుకోవాలి. 6కి మల్టిపుల్ 12 ఆల్రెడీ ఉంది కాబట్టి 6ని కట్ చేసుకోవచ్చు. ఈ 3 డిఫరెంట్ నెంబర్స్ కాబట్టి ఈ 3 నెంబర్కి ఎల్సిఎం ఫైండ్ అవుట్ చేస్తే సరిపోతుంది. అర్థమైందా? అదే హెచ్సిఎఫ్ కనుక్కోమన్నప్పుడు 12కి హెచ్సిఎఫ్ కనుక్కుంటే సరిపోతుంది. వీటికి కామన్ ఫ్యాక్టర్ 2 కాబట్టి హెచ్సిఎఫ్ అనేది 2గా ఉంటుంది. దిస్ ఈస్ ద షార్ట్ కట్. If you like this video, please like, share and comment, and don't forget to subscribe our channel Enlighten Amulya. Thank you.